అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈ కంపెనీలో 3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. ఇందులో మాకు ఈ కంపెనీలో తగిన శాలరీ ఇవ్వట్లేదండి. శాలరీలు అడుగుతుంటే అదిగో ఇదిగో అంటూ గడిపేస్తున్నా తప్ప సరిగ్గా శాలరీ అయితే పెంచలేదండి. మినిమం శాలరీ కనీసం 12,500, 13,000, 14,000 ఇవ్వాలండి. మాకు ఇచ్చి 9,000 ఇస్తున్నారండి 3 సంవత్సరాల నుంచి కూడా. శాలరీ గురించి అడిగితే బూతులు కూడా మాట్లాడుతున్నారండి కంపెనీలో. నచ్చితే చెయ్యండి, దెంగెత్తండి, ఈ విధంగా మాట్లాడుతున్నారు. అసభ్యంగా మాట్లాడుతున్నారు మేనేజ్మెంట్. ఈరోజు కంపెనీలో వర్క్ చేయంతగా జనరల్ మేనేజర్, ఒక మేనేజర్ రమేష్ రెడ్డి అని ఆయన, రవికిషోర్ ఆయన వచ్చి మొట్ట పగలు దెంగుతాను, పగలు దెంగుతాను, చేత చేయండి, దెంగెత్తండి, మా మాటలు ఎలాగే ఉంటాయి, మీరు నచ్చితే చేయండి, లేకపోతే పొండి పట్టణం మీదకి వచ్చారండి. ఏంటి సార్ మేము తప్పు చేసాము, పట్టణం మీరు వస్తారు అయితే ఈ విధంగానే ఉంటుంది. సెక్రటరీలో బయట తెచ్చారండి. ఈ విధంగా మేమేం తప్పు చేసామంటే మీరు నచ్చితే చేయండి, లేకపోతే మళ్ళీ రేపు నుంచి ఈ విధంగా ఉంటుంది కంపెనీలో అనేసి మాట్లాడుతున్నారండి. ఇచ్చి 9,000కి మాట్లాడాలంటే మీరు నచ్చితేనే చేయొచ్చు, లేకపోతే పోతే పండు బయటికి శాలరీ కూడా పెంచమని చెప్పేసి నన్ను కొట్టి బయటకు తోసారండి కంపెనీ నుంచి. ఇప్పుడు మీరు ధర్నా చేయడానికి శాలరీలు పెంచాలండి. మినిమం శాలరీ 14,000 ఇవ్వాలండి ప్రతి సూపర్వైజర్కి కూడా. ఇందులో కార్మికులు పనిచేస్తున్నారండి, వాళ్ళకు కూడా శాలరీ పెంచాలండి. పిఎఫ్, ఈఎస్ఐ కూడా ఇవ్వాలండి. తర్వాత పబ్లిక్ హాలిడే అండి. ప్రతి కంపెనీకి పబ్లిక్ హాలిడే ఉన్నాయి. మా కంపెనీకి పబ్లిక్ హాలిడే కూడా ఇవ్వట్లేదండి. వారికి ఒక రోజు మానేస్తే 2 రోజులు శాలరీ కట్ చేస్తున్నారు. అది కూడా నిషేధించాలండి. కార్మికులు గౌరవం ఇవ్వట్లేదండి. నేను ఇవ్వటంటే మాట తీరి బాగోలేదండి. అసభ్యంగా మాట్లాడుతున్నారు, తిట్టడం, బూతులాడడం, ఇలాంటి అసభ్యంగా మాట్లాడుతున్నారు. అవి రమేష్ రెడ్డి అన్న ఆయన, ఈరోజు రమేష్ రెడ్డి అన్న ఆయన, రవికిషోర్ ఆయన బూతులు తిట్టండి. ఈరోజు తిట్టడం కారణం ఏంటని అడిగితే ఈ విధంగానే మాట్లాడతాం, నేను నెక్స్ట్ చేయొచ్చు, పోతే పోవచ్చు. గేట్ బయట తోసారని పట్టుకుని సెక్యూరిటీతో నాకు బయట తోయించారండి. బయటకి నా పేరు సాయి కిషోర్ అన్న. ఇదే కంపెనీలో సూపర్వైజర్గా చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఒక 4 నెలలు సీజన్ ఉంటుంది, తర్వాత ఇంకొక 8 నెలలు అన్సీజన్ అన్నట్టు ఉంటుంది. అంటే 100 సంవత్సరాల్లో సగం రోజులు సీజన్, తర్వాత అన్సీజన్ అన్నట్టు ఉంటుంది. ఆ టైంలో ఏంటంటే 15 రోజులు డ్యూటీలు ఉంటాయి, 15 రోజులు సెలవులు ఉంటాయి. ఆ టైంలో కూడా ఏంటంటే వాళ్ళు ఇచ్చిన సెలవులు కూడా జీతం అయితే కట్ చేసుకుంటున్నారన్న. సో అది కూడా ఇబ్బందిగానే ఉంటుంది. కంపెనీ సెలవులు వాళ్ళు ఇచ్చినా సరే డబ్బులు కట్ చేసుకుంటున్నారు. మేము ఇచ్చేది 9,000 శాలరీ అన్న. తర్వాత ఏంటంటే నెలకి 4 వీక్ ఆఫ్లు, 4 సెలవులు ఉంటాయి. సెలవులు ఉన్నప్పుడు మాకు ఇబ్బంది లేదు, కానీ ఇంకో సెలవు ఎక్స్ట్రా పెరిగిన మేము లీవ్ పెట్టి వాళ్ళకి చెప్పేసి మేము సెలవు తీసుకున్నా సరే దానికి కూడా డబ్బులు కట్ చేసుకుంటున్నారు అన్న. కంపెనీ మొత్తం అన్నట్లుగా 2,000 మంది ఉంటారన్న. తెలుగు వాళ్ళు అయితే ఏంటి, ఒడిశా వాళ్ళు అయితే ఏంటి, వెస్ట్ బెంగాల్ వాళ్ళు అయితే ఏంటి, మొత్తం అందరూ ఒక 2,000 పైనే ఉంటారన్న. వచ్చి 25 డేస్ అవుతుంది. ఇక్కడ విఎస్సీ పిఎఫ్ అన్నారు. విఎస్సీ కూడా యూనిఫామ్ కదా సార్, వాళ్ళు కంపెనీ వాళ్ళు భరించాలి. అవి కూడా మా శాలరీలోనే కట్ చేసుకున్నారు. మంత్కి వచ్చి 9,000 అన్నారు, అది కూడా లేదు. సండేలు 4 సండేలు వస్తాయి, అవి కూడా కంపెనీ వాళ్ళే భరించాలి, అవి కూడా కట్ చేసుకుంటున్నారు. పర్సనల్ లీవ్లు ఉంటాయి, అవి వచ్చి 2 కానీ 4 కానీ ఇస్తారు, అవి కూడా ఇవ్వట్లేదు. ఇలా వచ్చిన బాధ్యతలకి ఎప్పుడైనా ఏదైనా ఏంటి ఫ్యామిలీ ఏమైనా వీక్లీ లీవ్స్ ఏమైనా కావాలంటే అవి కూడా కవర్ చేయట్లేదు సార్. కనీసం 9 కాకపోతే 7 కూడా పడట్లేదు సార్. మంత్కి వచ్చి 4 కానీ 5 కానీ శాలరీ పడాలి. మంత్కి వచ్చి 2 టైమ్స్ అన్నారు, 2 టైమ్స్ కాస్త ఇప్పుడు మంత్ అంటే 1 నుంచి 15 వరకు ఒక కార్డు, 15 నుంచి 30 వరకు ఒక కార్డు. కానీ మంత్ అంతా కంప్లీట్ అయిపోయినా ఫస్ట్ వీక్లో కార్డు శాలరీస్ పడట్లేదు సార్. అది కూడా పర్ఫెక్ట్గా లేదు. 29, 30 అలా ఇస్తున్నారు సార్. మా వెనకాల ఉన్న మా సూపర్వైజర్లకి లోపల ఏం డిస్కషన్ జరిగింది అనేది మాకు తెలియదు. సూపర్వైజర్లకి ఏదో డిస్కషన్ ఏం జరిగిందో మాకు తెలియదు. కానీ అందరూ ఇప్పుడు స్టాఫ్ అంటే అందరూ కలిసే కదా కుమ్ము కట్టి ఏదైనా విద్యను అంటే కొంచెం ప్రోత్సహిస్తే మేము కూడా బయటికి రాగలం, మాకు కూడా సాలరీస్ పెరుగుతాయి. మా సార్స్కి ఇల్లు లేనప్పుడు మాకు ఎలా రెస్పెక్ట్ ఇస్తారు? మేము వాళ్ళే కదా ఇక్కడి వరకు వచ్చాము. మేము లేనిదే కంపెనీ ఎలా నడుస్తుంది, ఎలా రన్ అవుతుంది అసలు మేము లేకపోతే కంపెనీ? యాక్చువల్గా చెప్పండి, స్టాఫ్ లేనప్పుడు కంపెనీ ఎలా రన్ అవుతుంది? ఇప్పుడు అందరూ మేము బయటికి రాబట్టే కదా అందరూ బయటకు వచ్చి నించున్నారు. అందరి గురించే కదా మీరు వచ్చారు. ప్రజల కోసం మీరు ఉన్నారు కాబట్టి మమ్మల్ని మీరు సహకరించాలి. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్టు 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.